సిటీ న్యూస్ ముఖ్యాంశాలు. మంగళగిరిని ఐటీ హబ్గా తీర్చిదిద్దుదాం. పైకేర్ ఉద్యోగులతో బ్రాహ్మణి భేటీ. స్థానికతను గౌరవించండి. వైసీపీ అభ్యర్థి లావణ్య అభ్యర్థన. భూ హక్కు చట్టం తీరుతెన్నులు. ఆడిటర్ అనుమోలు మనసులో మాట. యువతలో నవతరం కదలాలి. ఎన్నికల కమిషన్ విజ్ఞప్తి. మంగళగిరిలోని పైకేర్ ఐటీ కంపెనీని నారా బ్రాహ్మణి సందర్శించారు. వివరాలు ఇలా ఉన్నాయి. కష్టపడే తత్వం, పట్టుదలతో సాధించడం వంటి లక్షణాలు మహిళలను సమాజంలో ప్రత్యేకంగా నిలుపుతాయని నారా బ్రాహ్మణి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి ఆటోనగర్లోని పైకేర్ డేటా సెంటర్ను ఆమె సందర్శించారు. 2017లో ఐటీ మంత్రిగా నారా లోకేష్ ఆహ్వానం మేరకు పైకేర్ కంపెనీ మంగళగిరికి వచ్చింది. ఈ కంపెనీలో ప్రస్తుతం 635 మంది యువతీ యువకులు ఉద్యోగం చేస్తున్నారు. ఈ సందర్భంగా నారా బ్రాహ్మణి మాట్లాడుతూ, సరైన ప్రోత్సాహం ఇవ్వాలే కానీ మహిళలు అద్భుతాలు సృష్టిస్తారు. ఒక ఐటీ కంపెనీలో ఇంతమంది మహిళలు పనిచేయడం నేను మొదటిసారి చూస్తున్నాను. నేనివాళ హెరిటేజ్ ఫుడ్స్, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్, ఎన్టీఆర్ ట్రస్ట్ నిర్వహణలో భాగస్వామిని అయ్యానంటే అందుకు నా భర్త లోకేష్, మా అత్తమామల సహకారమే కారణం. గడిచిన 5 ఏళ్లుగా రాష్ట్రం నుంచి అనేక కంపెనీలు వెళ్లిపోయాయి. కొత్త కంపెనీల జాడ లేదు. యువత ఉద్యోగాలు లేక పొరుగు రాష్ట్రాలకు వలస వెళ్లాల్సిన పరిస్థితులు తలెత్తాయి. నారా బ్రాహ్మణితో మాట్లాడేందుకు ఐటీ ఉద్యోగులు ఉత్సాహం కనబరిచారు. భవిష్యత్తులో మరిన్ని కంపెనీలు తీసుకొచ్చి ఉద్యోగాలు కల్పించాలని కోరారు. హెరిటేజ్ కంపెనీలో కూడా ఎన్నో మహిళలతో పనిచేస్తామండి, ఎస్పెషలీ ఫార్మర్స్. కానీ వాళ్ళు అనేక గ్రామాల్లో ఉంటారు కాబట్టి ఇంతమందిని ఒకే ఆఫీస్లో చూడటం నాకు ఫస్ట్ టైం. ఇట్స్ అ ఫ్యాంటాస్టిక్ ఎక్స్పీరియన్స్ and it's really amazing to hear about how Paicare's operation started in Mangalgiri. Ikkada sir annattu there was nothing. There was no development, there were no roads, there was no infrastructure, there was no IT park, nothing at all. At that point in time, Lokesh Garu was very passionate about bringing companies, and more specifically technology companies. I'll tell you why technology companies were very important for his vision. It is because technology companies offer a fantastic opportunity for everyone, including women in specific. Nenu engineer, and I also know the benefit of technical education. It really puts the foot in the door. It offers a very secure environment in which women can work. Many can work from home also. I had met with some women who are working with HCL now, and they said that it's great that they can work from home, after their kids, after they've had kids, etc. So I'm really happy to see all of you. This is why Hyderabad today is like an international city. Don't you agree with me? Yes. We have a fantastic airport. We have a fantastic ring road. We have a fantastic set of companies. There's international, multinational companies. He was the first to bring Microsoft to India. It was Microsoft's first office outside of Seattle, such at that scale. He was the first to bring Google to India. He brought several other countries. He brought Bill Clinton to India, Tony Blair to India, several such, global leaders. And on the other hand, he's also done a lot of welfare, specifically for women. మంగళగిరి 4-5 వార్డులలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మురుగుడు లావణ్య బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల, ఆప్కో మాజీ చైర్మన్ గంజి చిరంజీవులతో కలిసి ఇంటింటికి తిరిగి ఓట్లు అభ్యర్థించారు. ఆయా వార్డులలో కొంత భాగం టాప్ లేని వాహనంపై ఎక్కి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇంకా వైఎస్ఆర్సీపీ నాయకులు తోట శ్రీనివాస్ యాదవ్, తాడిబోయిన సురేష్, దొడ్డక కృష్ణ, అన్నపురెడ్డి రామకృష్ణారెడ్డి, దానబోయిన నాగయ్య, దొడ్డక శివపార్వతి, మున్నంగి రామిరెడ్డి, రంగిశెట్టి పెద్దబ్బాయి తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు.
మీరు అందరూ కూడా స్థానికంగా ఉన్న నాకు ఒక అవకాశం జగనన్న కల్పించారు కాబట్టి స్థానిక సమస్యలపై నేను ప్రతి గడప గడపకు వెళ్ళి పాదయాత్రలాగా చేసుకొని అవగాహన చేసుకొని నేను కూడా ఒక మేనిఫెస్టోని రిలీజ్ చేస్తాను. ఏవైతే సమస్యల్ని నేను నోట్ చేసుకున్నానో, ఎలా అయితే అభివృద్ధి చేయాలనుకుంటున్నానో అవన్నీ కూడా నేను కూడా ఒక మేనిఫెస్టోలో రిలీజ్ చేస్తాను. మరి లోకేష్ ఇప్పుడు స్థానికంగా ఉన్న మహిళ మీద పోటీ చేస్తున్నారు. ప్రచారానికి కూడా వాళ్ళు తిరగలేనంత పరిస్థితుల్లో ఉన్నారు. వాళ్ళు అందుబాటులో ఉండే మరి నన్ను ఒక అవకాశం ఇచ్చి చూడండి. స్థానికంగా ప్రతి ఇంటికి మేలు జరిగేలాగా, అభివృద్ధి జరిగేలాగా నేను నా పాలనను కొనసాగిస్తాను. దయచేసి మీరందరూ కూడా అందుబాటులో ఉండే నన్ను మురుగుడు లావణ్యాన్ని ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేసి ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరుకుంటున్నాను. వారిని కూడా ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేసి గెలిపించాను. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూ హక్కు చట్టం గురించి బెంగళూరుకు చెందిన ఆడిటర్ అనుమోలు బాలమురళి సిటీ న్యూస్కు వివరించారు. వీక్షిద్దాం మనసులో మాట. ఇది మన ఇప్పుడు వరకు మన ప్రైవేటు భూములు, మన ప్రైవేటు ఆస్తులు, స్థలాలు ఏ విధంగా అయితే వివాదాలు ఉంటే పరిష్కరించుకుంటున్నామో అవి అన్నిటిని కూడా తొలగించి కొత్త విధానాన్ని తీసుకొచ్చారు. ఆ కొత్త విధానం ప్రకారం TRO అంటే టైటిల్ రిజిస్టరింగ్ ఆఫీసర్ వివాదాలన్నీ పరిష్కరిస్తాడంట. అది కూడా ఎట్లాగా, ఎవరన్నా వచ్చి మన పొలంలో ఒక రాయేసి ఇది నా పొలం అని అంటే అది వివాదం అయి కూర్చుంటుంది. అది వివాదం, ఆ స్థలం వివాదం అని చెప్పి దానికి ఒక చుక్క, ఒక రిమార్క్ పడేసి పెడతారు. అది ఆ వివాదాన్ని మనం వెళ్ళి నిరూపించుకోవాలంట. అసలు ఆస్తి యజమాని వెళ్ళి నిరూపించుకోవాలంటే ఇది నాది అని. తర్వాత కోర్టులకు వెళ్ళి హక్కు తీశారు. ఇది ఆ ఆఫీసరు ఏం చెబితే అదే చెల్లిద్ది. అది ఇప్పుడు దాకా మనం చూసాం. ఆఫీసర్లు ఎలాగా ప్రవర్తిస్తున్నారో, ఎలాగ నిర్ణయాలు తీసుకుంటున్నారో. పోలీసులు ఆఫీసర్లే ఒక ఉదాహరణ తీసుకోండి. ఐపీఎస్లే ఎలాగ కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నారు. అప్పుడు ఇలాంటి ఆఫీసరు పక్షపాతం లేకుండా నిర్ణయం తీసుకుంటాడని గ్యారంటీ ఏంటి? ఈయన అధికార పార్టీకి, అప్పుడు ఏ అధికార పార్టీ ఉంటే అధికార పార్టీకి అనుకూలంగా ఉంటుంది. అది వాళ్ళ ప్రభావం ఉంటుంది. ఇది చాలా ప్రమాదకరమైంది. తర్వాత మనకు ఒకవేళ అతని నిర్ణయం నచ్చకపోతే ట్రైబ్యునల్కి వెళ్ళాలి. ఆ ట్రైబ్యునల్ ఏమో జిల్లాకు ఒకటే ఉంటుందంట. ఆ ట్రిబ్యునల్లో నేను చార్టర్డ్ అకౌంటెంట్, నాకు తెలుసు ఆ ట్రిబ్యునల్, ఇన్కమ్ ట్యాక్స్ ట్రిబ్యునల్స్, GST ట్రిబ్యునల్స్ ఉన్నాయి. అవి ఎలా పనిచేస్తాయో మాకు తెలుసు. వాటి వలన ట్యాక్స్ రిలేటెడ్ మ్యాటర్స్కి అయితే సరే కానండి, ఆస్తి పరంగా వచ్చి ఆస్తి హక్కు ఎవరికి ఉంది ఎవరికి లేదు అనేది తేల్చేటప్పటికి ట్రైబ్యునల్స్ అనేవి సరిపోవు. వాటికి అక్కడ ఉన్న మెంబర్స్, వాళ్ళ క్వాలిఫికేషన్, వాళ్ళ అర్హతలు వేరుగా ఉంటాయి. అవి సరిపోవు. ఒక ట్రిబ్యునల్కి వెళ్తాం, మళ్ళీ అక్కడ కూడా సరిలేదంటే అప్పుడు అంటే హైకోర్టుకి వెళ్తాం అంట. ఇప్పుడు అంటే దీన్ని బట్టి మనం హైకోర్టుకి వెళ్ళే వరకు మనకి సరైన పరిష్కారం దొరికే మార్గం లేదు. హైకోర్టుకి ఎంతమంది వెళ్ళగలరండి? హైకోర్టులో ఇవాళ పిటిషన్ వేయాలన్నా, ఒక లాయర్ని పెట్టుకోవాలన్నా కనీసం 25,000 రూపాయలు. కొంచెం మంచి లాయర్ కావాలంటే 50,000 రూపాయలు, లేదు ఇంకా మంచి లాయర్ కావాలంటే 1,00,000 రూపాయలు. ఆ కేసు విచారణ అయ్యి తీర్పు వచ్చే వరకు అది వేరు. అసలు ఫైల్ చేయడానికే ఇంత ఖర్చు అవుతుంది. ఎంతమంది భరాయించగలరు? ఎకరం వాళ్ళు భరాయించగలరు ఇలాంటి ఖర్చులు? అదే కాకుండా ఈ టైటిలింగ్ చట్టం అనేది పొలాలకు ఒకటే కాదండి, ఇళ్ల స్థలాలకు కూడా అమలు అయిద్దంట. ఇది చాలా దారుణమైన చట్టం. అందుట్లో ఈ చట్టాన్ని తీసుకొచ్చే ముందల ఎవరితో చర్చించారు? ఇప్పుడు రైతులతో ఏమైనా చర్చించారా? న్యాయవాదులతో ఏమైనా చర్చించారా? ఎక్కడున్నా చర్చించి దీనివల్ల లోపాలు ఏంటని చర్చ ఏకపక్షంగా తీసుకొచ్చి పడేసి మన మీద రుద్దడానికి ట్రై చేస్తున్నారు. ఇది చాలా 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 ప్రమాదకరమైంది. మనం కాకపోతే ఈ ఎలక్షన్లు జరుగుతున్నాయి కాబట్టి ఈ ఎలక్షన్లో ఈ తెలుగుదేశం కూటమి మేము కనుక ప్రభుత్వానికి వస్తే రద్దు చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. అది మనం అందరం కోరుకోవాలి. మీకు తెలుసా, మన దేశంలో కమ్యూనిస్టు పార్టీ ఎప్పుడు ఆవిర్భవించింది? సమాధానం బ్రేక్ తర్వాత చూద్దాం. మన దేశంలో కమ్యూనిస్టు పార్టీ 1920లో ఆవిర్భవించింది.
మంగళగిరి టౌన్ 29వ వార్డులో జనసేన పార్టీ మైనార్టీ విభాగం కోఆర్డినేటర్ షేక్ సుభానీ ప్రచారం నిర్వహించారు. ఇంకా ఈ కార్యక్రమంలో జనసేన టీడీపీ నేతలు జంజనమ వెంకట సాంబశివరావు, షేక్ ఖైరుల్లా, ఫిరోజ్ తదితరులు పాల్గొని మాట్లాడారు. లోకేష్ అనే పరిస్థితి 29వ వార్డులో కనబడుతుంది. ఈ రకంగా చూస్తే ప్రతి ఒక్కరు ఒకటే చెప్తున్నారు. మరి చేతి వృత్తుల వారికి మరి వెల్డింగ్ మిషన్లు మరియు పెళ్లి కానుకలు, ఆర్థిక సహాయాలు ఈ 5 సంవత్సరాల నుంచి ప్రతి ఒక్క వార్డులో కుట్టు మిషన్లు, సంక్షేమ పథకాలు అంటే ప్రభుత్వం లేకపోయినా అధికారం లేకపోయినా ఇవ్వచ్చు అని చూపించిన ఏకైక నాయకుడు లోకేష్ అన్న అని ఈరోజు 29వ వార్డులో ప్రతి ఒక్కరూ చెప్పడం జరుగుతుంది. మరి ఈ రకంగా వీరి నుంచి వినతులు వింటే కొంతమంది ఇళ్ళు కావాలి అన్నారు. మరి ఆ ఇళ్ళు కూడా మరి నారా లోకేష్ అన్న మంగళగిరి నియోజకవర్గంలో 20,000 ఇళ్ళు డిట్కో ఇళ్ళు కడతానని హామీ ఇచ్చారు. మరి ఆ హామీ ప్రకారం రేపు మన ప్రభుత్వం రాగానే 20,000 ఇళ్ళు కూడా డిట్కో ఇళ్ళు అర్హులైన ప్రతి పేదలకి ఇస్తారని మరి లోకేష్ అన్న దృష్టికి మేము కూడా తీసుకెళ్తాము. ఇండియా కూటమి ప్రచార కార్యక్రమాలు మరింత స్పీడ్ అందుకోనున్నాయని గుంటూరు ఎంపీ అభ్యర్థి జంగాల అజయ్ కుమార్ తెలిపారు. ఈ మేరకు సిటీ న్యూస్తో మాట్లాడారు. ఇద్దరు కూడా ప్రజల పక్షాన ఉంటూ ప్రజా సమస్యలపైన నిరంతరం సుదీర్ఘం 40 సంవత్సరాలుగా పోరాడినటువంటి వీళ్ళటువంటి నాయకులు వీళ్ళు గెలిపించుకోవాల్సిన ఎంతైనా పార్లమెంట్కి కానీ అసెంబ్లీకి కానీ. ఈరోజు మనం చూస్తున్నాం, రాజకీయాల్లో డబ్బులతో వచ్చి రాజకీయాల్ని వ్యాపారంగా చేసి ఈరోజు ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఎంత డబ్బు ఖర్చు పెట్టాం, ఎంత సంపాదిద్దామనే ఆలోచనతోనే ఈరోజు ఈ ఎలక్షన్ జరుగుతుంది తప్పితే ఎక్కడ కూడా ప్రజా సమస్యల్ని పార్లమెంట్లో గెలపటం కానీ అసెంబ్లీలో గెలవెప్పి వాళ్ళ సమస్యలు తీసినటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ లేరు అని మనం తెలుసుకోవచ్చు. అందుకోసం నిరంతరం ప్రజా సమస్యలు పోరాడినటువంటి ఈ నాయకుల్ని గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. దానికోసం రేపు 2వ తారీఖు సాయంత్రం 5 గంటలకి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర నుంచి భారీ ర్యాలీ బయలుదేరి ఈ ర్యాలీ మన డిగ్రీ కాలేజ్ అయినటువంటి పాత కూరగాయల మార్కెట్ దగ్గర గాంధీ దగ్గర బహిరంగ సభ జరుగుతుంది. ఈ బహిరంగ సభకి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ గారు హాజరవుతారు. అందుకోసం ప్రజలందరూ అదేవిధంగా సిపిఎం పార్టీ కార్యకర్తలు మరి ప్రజలందరూ ఎదురుగా పాల్గొని ఈ బహిరంగ సభని ఈ ర్యాలీని జయప్రదం చేయాలని కోరుతూ ఎన్డీఏ కూటమిని ఎందుకు ఓడించాలి, ఇండియా కూటమిని ఎందుకు గెలిపించాలి అనేటటువంటి ప్రధానమైనటువంటి అంశాన్ని ప్రజలకు సవివరంగా వివరించడం కోసం రామకృష్ణ గారు రేపు వస్తూ ఉన్నారు. అందుకని మంగళగిరి నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు వచ్చి పాల్గొని జయప్రదం చేయవలసిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ ఎన్నికలు చూస్తూ ఉంటే నరేంద్ర మోడీ 400 సీట్లు ఇస్తే మొత్తం రాజ్యాంగాన్నే మార్చేస్తామని ఎన్డీఏ కూటమి ప్రగల్భాలు పలుకుతూ ఉన్నారు. అంటే 400 సీట్లు వస్తే ఈ దేశంలో మైనార్టీలను లేకుండా, క్రైస్తవ మతం లేకుండా, ఏ మతం లేకుండా హిందూ మతం ఉన్మాదం పేరుతోటి ముందడుగేస్తామని బాహాటంగా బీజేపీ కేంద్ర నాయకత్వం, అనేక మంది పోటీలో ఉన్నోళ్ళు చెప్తూ ఉన్నారు. ఇప్పుడు ఒక్కటి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ 10 ఏళ్ల కాలంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత భారత ప్రజానీకం కనీసం తినడానికి తిండి సరిగ్గా దొరుకుతుందా? పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు ఎన్నిసార్లు పెంచారో కనీసం లెక్కేయటానికి కూడా సాధ్యంగానే అన్నిసార్లు పెంచారు. మంగళగిరి టౌన్లో రాజధాని రైతులు, దళిత జేఏసీ తదితరులు టీడీపీకి ప్రచారాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో కట్టా రాజేంద్ర, ఆకుల జయసత్య, ఇడుపులపాటి సునీత, కంభంపాటి శిరీష తదితరులు పాల్గొని మాట్లాడారు. తింటం కానీ బతకడం అంతా ఆయన తెలియదంట. 5 సంవత్సరాల నుంచి మరి ఆయన ఎక్కడికి వచ్చి వెళ్తున్నాడు, ఎందుకు అలా మాట్లాడుతున్నాడు? ఆయన ముందు ఆరోగ్యం చూపించుకొని మందులు వేసుకోవాలి. మరి ఇక్కడ కట్టిన సచివాలయానికి ఇన్ని రోజులు ఆ రోజు మద్దతు ఇచ్చారు. అక్కడి నుంచే కదా ఆయన ఎస్ అని చెప్పేసి మద్దతు ఇచ్చి ఈ రోజున మాట తప్పను మడమ తిప్పను అని చెప్పి వాగ్దానాలు చేసి యేసు ప్రభు ఉన్నాడు, ప్రభువుతో మాట్లాడుతున్నాను, తండ్రితో మాట్లాడుతున్నానని చెప్పారు. ఈ రోజు మరి నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్నారు. ముందు మీరు చేసే పనులు కానీ మీ విషయాలు మీరు గమనించుకోండి. ముందు ఏం మాట్లాడామో దానికి అనుకూలంగా మాట్లాడాలి. ఇక్కడ ఉంది ప్రజలు మా ఆస్తులన్నీ పళంగా పెట్టి తాతల ముత్తాతల కాలం నుంచి మేము ఆస్తులు అక్కడ పళంగా పెట్టామన్నమాట. అందరి బిడ్డల భవిష్యత్తు కోసం పెట్టాము. కాబట్టి మేమేమి గాలికి దూలికేమి పుట్టి పెరిగి వచ్చిన వాళ్ళం కాదండి. రైతులనే మీరు సరిగ్గా చూడలేని ప్రభుత్వం ఈ రోజున రాజ్యాలను వెళ్తానంటే ఎలా కుదురుతుంది? ఇవాళ మాకు జరిగింది, రేపు ఇంకొకరు జరుగుతుంది అనమాట. కాబట్టి ప్రజలందరూ గమనించాలి. మీరు అభివృద్ధి జరిగే నాయకుడికి ముందు ఓటేసుకొని ముందు మన ఆస్తులను మనం రక్షించుకోవాలి, మన పొలాలను మనం కాపాడుకోవాలి. ఈనాటి మంచి మాట బ్రేక్ తర్వాత చూద్దాం. జ్ఞానం వంశపారంపర్యంగా వచ్చేది కాదు, దానిని ఎవరికి వారు సంపాదించుకోవలసిందే. స్టీవ్ జాబ్స్. ఈ ఎన్నికల్లో రాష్ట్రంలో తొలిసారి ఓటు హక్కు వినియోగించుకుంటున్న వారి సంఖ్య 8 లక్షలకు పైగా ఉన్నారు. వీరు తప్పనిసరిగా ఓటింగ్లో పాల్గొనాలని ఎన్నికల కమిషన్ కోరుతోంది. వీక్షిద్దాం ప్రత్యేక కథనం. వచ్చే సార్వత్రిక ఎన్నికల ఫలితాలను యువ ఓటర్లు దిశానిర్దేశం చేయనున్నారు. దేశవ్యాప్తంగా 96.88 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. అందులో 30 ఏళ్లలోపు ఓటర్ల సంఖ్య 20 కోట్లుగా ఉన్నట్లు కేంద్ర ఎన్నికల సంఘ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అందులో 18 నుంచి 19 ఏళ్లు ఉండి తొలిసారిగా ఓటు హక్కు వినియోగించుకుంటున్న వారి సంఖ్య 1.85 కోట్లు. దీంతో ఈసారి ప్రధాన రాజకీయ పార్టీలన్నీ యువ ఓటర్లను ఆకర్షించే దిశగా అడుగులు ముందుకేస్తున్నాయి. మన రాష్ట్ర విషయానికి వస్తే మొత్తం 4.10 కోట్ల ఓటర్లలో సుమారు 20% మంది 30 ఏళ్లలోపే ఉన్నారు. 18 నుంచి 30 ఏళ్లలోపు మొత్తం 79.03 లక్షల మంది ఉంటే తొలిసారి ఓటు హక్కు వినియోగించుకుంటున్న 18-19 ఏళ్లవారు 8.25 లక్షల మంది ఉన్నారు. ఈసారి ఎన్నికల్లో యువ ఓటర్ల సంఖ్య అధికంగా ఉండడంతో వీరంతా విధిగా తమ ఓటు హక్కు వినియోగించుకునే విధంగా ఎన్నికల సంఘం పెద్ద ఎత్తున ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు విలువను తెలియజేసే విధంగా సిస్టమాటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్టోరల్ పార్టిసిపేషన్ పేరిట కాలేజీలు, విశ్వవిద్యాలయాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు సెలబ్రిటీలతో ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తోంది. రాష్ట్రంలో తొలిసారిగా 85 ఏళ్లు దాటిన వయోవృద్ధులు పోలింగ్ బూతులకు రావాల్సిన అవసరం లేకుండా ఇంటి వద్ద నుండే ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం కల్పిస్తోంది. పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేయలేమనుకున్న వారు ముందుగా నమోదు చేసుకుంటే అధికారులు ఇంటి వద్దకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకునే విధంగా ఏర్పాట్లు చేస్తారు. రాష్ట్రంలో 2.12 లక్షల మంది ఓటర్లు 85 ఏళ్లు దాటిన వారు ఉన్నారని, వీరు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చని ఎన్నికల సంఘం అధికారులు వెల్లడిస్తున్నారు. దివ్యాంగులు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా నేరుగా పోలింగ్ బూత్లోకి వెళ్లి ఓటు హక్కు వినియోగించుకునే విధంగా ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద ర్యాంపులు ఏర్పాటు చేయాల్సిందిగా ఇప్పటికే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో మొత్తం 5.17 లక్షల దివ్యాంగ ఓటర్లు ఉండడంతో వారు ఓటు హక్కు వినియోగించుకుని పోలింగ్ కేంద్రాలను గుర్తించి అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. 2019లో జరిగిన ఎన్నికల్లో రాష్ట్రంలో 79.77% ఓటింగ్ నమోదు కాగా ఇప్పుడు ఈ మొత్తాన్ని 83% దాటించాలని కేంద్ర ఎన్నికల సంఘం లక్ష్యంగా నిర్దేశించుకుంది. చినకాకాని షైన్ ఆశ్రమంలో పిల్లలకు అల్పాహారం పంపిణీ చేశారు. ప్రతి నెల ధార్మిక కార్యక్రమాన్ని రాంబాబు నిర్వహిస్తున్నారు. ఈ నెల 3వ తేదీ శుక్రవారం నుండి ఆత్మకూరు నిర్మల హైస్కూల్లో నిర్వహించే ఎలక్షన్ సన్నాహక కార్యక్రమాల ఏర్పాట్లపై ఆర్వో రాజకుమారి బుధవారం సమీక్ష జరిపారు.
ఎంటీఎంసీ పరిధిలోని ఆత్మకూరులో టీడీపీ జనసేన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తాతా కోటయ్య, ఆకుల జయసత్య తదితరులు పాల్గొని మాట్లాడారు. మన గత ప్రభుత్వం కన్నా ఆ ప్రభుత్వాన్ని పారదోలి సైకో ప్రభుత్వాన్ని, కొత్త ప్రభుత్వాన్ని మనం మార్చుకునే ఒక మంచి అవకాశం వచ్చింది ప్రజలందరికీ కూడా. దయచేసి మన ప్రజలు, తెలుగు ప్రజలందరూ కూడా అలనాటి అన్న నందమూరి తారక రామారావు గారు కానీ, ఈనాటి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, అదేవిధంగా మంగళగిరి నియోజకవర్గానికి మహర్దోష పట్టింది. దేనివల్లంటే ఒక మంచి నాయకుడు, పరిపాలన తెలిసిన నాయకుడు, ప్రజల సమస్యలు తెలిసిన నాయకుడు నారా లోకేష్ గారు మన మంగళగిరి నియోజకవర్గానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తానికి మన ఎంతో అదృష్టం అని ఈ నియోజకవర్గ ప్రజలకు తెలియజేస్తున్నాం. ప్రచారం భాగంగా ఆత్మకూరు గ్రామంలో 1వ వార్డులో స్టార్ట్ చేశాము. ఇప్పుడు ప్రకటనలు. ఉండవల్లి చిగురు ఆశ్రమంలో రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని తాడేపల్లికి చెందిన విజయవాడ దుర్గగుడి ప్రత్యేక ఆహ్వాన కమిటీ సభ్యులు జక్కిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం బాలబాలికలకు అల్పాహారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కేక్ను జేపీ కట్ చేసి బాలబాలికలకు అల్పాహారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు ఉయ్యూరు మధుసూదన్ రెడ్డి, సానికొమ్ము హనుమారెడ్డి, పసుపులేటి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. మంగళగిరి పరిసర ప్రాంతాల్లో మేడే కార్యక్రమాలు నిర్వహించారు. రిపోర్ట్. తాడేపల్లి నొలకపేటలో ఆటో వర్కర్స్ యూనియన్ కార్యాలయంలో బుధవారం మేడే వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో నాయకులు షేక్ శ్రీను, కృష్ణ, నజీర్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఏరియా డ్రైవర్స్ ఓనర్స్ యూనియన్ ఆధ్వర్యంలో 6 సెంటర్లో జెండావిష్కరణ జరిగింది. విజయవాడ కాళేశ్వరం మార్కెటు, మంగళగిరి కొత్త బస్టాండ్ సెంటరు, అలాగనే డాల్డా కంపెనీ దగ్గర, కృష్ణవేణి క్లాత్ మార్కెట్ దగ్గర, నులకపేట పాపాయం కోట్ సెంటరు, అలాగే నులకపేట సెంటర్లో ఉన్న యూనియన్ ఆఫీసు దగ్గర ఈరోజు జెండావిష్కరణ జరిగింది. ఈ ప్రపంచ కార్మిక దినోత్సవం మేడో సందర్భంగా యూనియన్ ఆధ్వర్యంలో ఇది 25వసారి చేస్తున్నాము. ఈరోజు కార్మికుల దినోత్సవం. ముఖ్యంగా 1886వ సంవత్సరంలో ఆ రోజుల్లో ఉన్న అప్పుడున్న గవర్నమెంట్లు, ప్రభుత్వాలు ప్రజల్ని 16 గంటలు 18 గంటలు ఎట్టి చాకిరి చేపిస్తూ ఒక బానిసలాగా చూసే పరిస్థితి. దానికి వ్యతిరేకంగా చికాగో నగరంలో 1886వ సంవత్సరంలో హే మార్కెట్లో ఒక రక్తాక్షాలతో లిఖించబడిన రోజు. ఆ రోజు ఎంతమందో ప్రాణాలు త్యాగాలు చేసి వాళ్ళ తడిసిన నెత్తుడితో వాళ్ళ దగ్గర ఉన్న గుడ్డలతో ఆ గుడ్డలు రక్తంలో తడిపి వాళ్ళు చేతులెత్తి చనిపోతా ఇది కార్మికుల గుర్తు. ఇదే మేడే కార్మికుల. ఆ రోజుని అది జరిగింది మే 1 తారీఖు. దానికి గుర్తుగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అంటే దాదాపుగా 138వ సంవత్సరం నుంచి మేడే కార్యక్రమం జరుపుకుంటున్నాము. మేడే అనేది ఒక పార్టీకో లేకపోతే ఒక కులానికో ఒక మతానికో సంబంధించింది కాదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కార్మికులందరికీ కూడా మేడే స్ఫూర్తి. అలాంటి మేడే 18 గంటల నుంచి మేడే స్ఫూర్తితో 8 గంటల పనిదినం అనేది ఆ రోజు నుంచే వచ్చింది. మంగళగిరి ఆటోనగర్ ప్రాంగణంలోని మోటార్ టెక్నీషియన్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మేడే కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో యూనియన్ ప్రతినిధులు అబ్దుల్లా, షేక్ అజీం, సత్యనారాయణ, యాద్ ఖాన్, ఉమర్, సురేష్, సుధాకర్, సమీముల్లా పాల్గొన్నారు. కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు మంగళగిరి ఆటోనగర్లో మోటార్ టెక్నీషియన్ వర్కర్స్ జీవితాలు మార్పు లేదు. ఇప్పటికైనా మనందరం కార్మికులందరూ ఒక తాటి మీదకి వచ్చి భవిష్యత్తులో ఒక మంచి కార్యాచరణగా ఐక్యత భావంతో, సోదర భావంతో అందరం కలిసికట్టుగా ముందుకెళ్లాలని ఈ సందర్భంగా అందరికీ పిలుపునిస్తూ, గతంలో మేము ఎన్నో కార్యక్రమాలు చేసి యూనియన్ సభ్యులందరినీ చైతన్యం చేసుకుంటూ, అలానే ఇక్కడ ఉన్న కార్మికుల్ని వాళ్ళందరూ బలోపేతం చేసుకుంటూ భవిష్యత్తులో ఒక సిద్ధాంతంగా ముందుకెళ్లాలనే ఉద్దేశంతో మోటార్ టెక్నీషియన్ వర్కర్స్ యూనియన్ పనిచేస్తుంది. అలానే ఇక్కడ ఆటోనగర్లో అనేక సమస్యల మీద అధికార పార్టీ నాయకుల దగ్గరికి కూడా వెళ్తాం జరిగింది. వాళ్ళు సానుకూలంగా స్పందించిన కారణంగా
మేమందరం తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వాలని అందరం కలిసి నారా లోకేష్ గారి దగ్గరికి వెళ్ళి మా మద్దతును తెలుగుదేశం పార్టీకి తెలియజేసుకుంటూ ఇక్కడున్న సభ్యులందరి అభిప్రాయాలు తీసుకొని తెలుగుదేశం పార్టీకే మద్దతు ఇస్తే, ఎందుకంటే ఇక్కడున్న నాయకులు గంజి చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళాము. ఆయన దగ్గరికి వెళ్ళి ఇక్కడ ఆటో నగర్లో మాకెవరికి సొంత స్థలాలు లేవండి, మాకు సొంత స్థలాలు ఇప్పించమని వెళ్ళి అడిగితే ఆయన సానుకూలంగా స్పందించలేదు. మరి నాగేష్ గారి దగ్గరికి వెళ్ళి అడగంగానే మా పార్టీ గెలవంగానే మేము మొట్టమొదటిగా చేయబోయే కార్యక్రమం మంగళగిరి ఆటో నగర్లో ఎవరైతే అద్దెకుంటున్నారో వాళ్ళందరికీ సొంత ప్లాట్లు ఇప్పించే బాధ్యత నాదని ఆయన వాగ్దానం చేస్తాం జరిగింది. మంగళగిరి శ్రామిక నగర్లోని భగత్ సింగ్ నగర్లో మేడే సందర్భంగా సిపిఐ ఎంఎల్ ఏఎస్టియు న్యూ జెండాలను ఆ పార్టీల నాయకులు ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు కోరపాటి కోటేశ్వరరావు, కొర్రపాటి ఆదినారాయణ, వి దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. నిడమరులో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మురుగుడు లావణ్య విజయాన్ని కాంక్షిస్తూ ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి సతీమణి సజ్జల లక్ష్మి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ చేనేత విభాగం రాష్ట్ర అధ్యక్షులు గంజి చిరంజీవి, వైఎస్ఆర్సీపీ నాయకులు చిల్లపల్లి మోహన్ రావు, ఎంఎస్ఆర్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. దాదాపు 99% వాటిని ఆయన అమలుపరిచినాడు సంక్షేమ పథకాల ద్వారా. అవన్నీ మీకు అందరికీ తెలుసు. పెద్దలందరూ ఇక్కడున్న పెద్దలందరూ కూడా మీకు వాటి గురించి చెప్పినారు. మీరే ఎక్కువ చెప్తారు వాటి గురించి, మీరు లబ్ధి పొందినారు కాబట్టి ఆ సమస్యలను. దాని తర్వాత ఆయన ఇప్పుడు కూడా దాన్ని ఈ 2024లో కూడా దాన్ని కంటిన్యూ చేస్తానంటున్నారు. అసలు చరిత్రలో ఇంతవరకు ఏ రాజకీయ పార్టీ కానీ ఏ రాజకీయ నాయకుడు కానీ చెయ్యని సాహసం 2019 నుంచి ఆయన చేస్తున్నారు. సో నేను అనేది ఏంటంటే మీరందరూ ఆయనకు కృతజ్ఞత చెప్పాలి, మనమందరం కృతజ్ఞత చెప్పాలి, మన ప్రేమ తెలపాలి. అంటే మనకున్న ఒకే ఒక ఇది ఓటు ద్వారా తెలపడం. కాబట్టి రేపు 13న వచ్చే ఎలక్షన్స్లో మీ ఊరి అమ్మాయి ముడుగురు లావణ్య, ఆ అమ్మాయిని తప్పకుండా మీకు అందుబాటులో ఉంటుంది. ఏ ప్రాబ్లం వచ్చినా మీకు అందుబాటులో ఉంటుంది. మన ప్రీతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా కూడా 50% రిజర్వేషన్. ఎందుకంటే మీ తెలివితేటలు మీ కుటుంబానికో మీ బిడ్డలకో కాదు, ఈ సమాజ ఉన్నతికి కూడా పనికి రావాలి. మీరు కూడా అన్ని రంగాలలో మహిళలు రాణించాలి. మీ యొక్క నైపుణ్యాన్ని సమాజ శ్రేయస్సు కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం వినియోగించుకోవాలనే గౌరవ ముఖ్యమంత్రి గారు చేయూత, ఆదరణ, అమ్మఒడి, జగనన్న కాలనీలు ఏ పథకం పెట్టినా మీకే ఇచ్చారు. ఇప్పుడు ప్రకటనలు. ఇప్పుడు దుగ్గిరాల సమాచారాన్ని వీక్షిద్దాం. దుగ్గిరాలలో బుధవారం మేడే వేడుకలు ఘనంగా జరిగాయి. సిపిఎం సిఐటియు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో గ్రామంలోని ప్రధాన సిపిఎం స్తూపాల వద్ద పార్టీ జెండాలు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు జట్టి బాలరాజు, గొర్రెపాటి శ్రీనివాసరావు, నడకుదురు యోగేశ్వరరావు, భీమవరపు అమ్మిరెడ్డి, ప్రసాద్, శ్రీను, నాగుల్ నాయక్, లాలు, శ్రీను, నాగరాజు, రాము, గోపి, బలస్పాటి ఎల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలరాజు మాట్లాడారు. ఈరోజు ప్రపంచ కార్మికుల దినోత్సవం. 1885-83 ప్రాంతాల్లో ఫ్యాక్టరీల్లో, కార్ఖానాల్లో పనిచేసే కార్మికులకి 24 గంటలు, 45 గంటలు ఒక నిర్దిష్టమైనటువంటి టైము లేకుండా పనిచేసే విధానం కొనసాగేది. కార్మికులు రేయింబగలు ఫ్యాక్టరీలో ఉంటూ తన భార్య పిల్లలను కూడా చూసుకునే పరిస్థితి లేదు. అర్ధరాత్రి అపరాత్రుల్లో వచ్చి మళ్ళీ వెంటనే వెళ్ళిపోయే పరిస్థితి ఉండేది కాదు. ఆ విధమైన శ్రమకి చేయలేక కార్మికులు ఫ్యాక్టరీలోంచి బయటకు వచ్చి వేలాది మంది మేము ఇన్ని గంటలు పని చేయలేము, మా భార్య పిల్లలు కూడా చూసుకోలేని పరిస్థితి ఉంది, కాబట్టి మాకు ఇన్ని పని గంటలని కావాలని చెప్పేసి ఆ రోజు తిరుగుబాటు చేసిన సందర్భంగా పోలీసులు కాల్పుల్లో వేలాది మంది కార్మికులు మరణించారు. ఆ మరణించిన కార్మికులు రక్తంతో తడిసిన
జెండానే ఈరోజు కార్మికుల జెండా మేడేగా ఈరోజు జరుపుకుంటున్నాము. ఆ మేడే సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఈ మేడే కార్యక్రమాన్ని జరుపుకుంటారు. దుగ్గిరాల రైలుపేటలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ బుధవారం 100వ రోజు కావడంతో ఆ పార్టీ నాయకులు కేక్ను కట్ చేసి వేడుకలు నిర్వహించారు. గ్రామానికి చెందిన కన్నెగంటి మోహన్ రావు జ్ఞాపకార్థం కుమారులు కన్నెగంటి నాగేశ్వరరావు, ఉయ్యూరు శ్రీనివాసరావు సహకారంతో క్యాంటీన్ వద్ద ప్రత్యేక వంటకాలు ఏర్పాటు చేసి నిరుపేదలకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకట్రావు, పార్టీ నాయకులు వల్లూరు నరసింహారావు, గద్దె వాసు, పర్వతనేని హర్ష, దేవరపల్లి చంటి, నక్కా చిరంజీవి, వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నరసింహారావు, చంటి మాట్లాడారు. శ్రీ నారా లోకేష్ గారి సహకారంతో గుంటూరు పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీ ఉయ్యూరు శ్రీనివాస్ గారి సహకారంతో ఈరోజు 100వ రోజు జరుపుకున్న శుభ సందర్భంగా దుగ్గిరాల గ్రామంలో ఈ 100 రోజుల నుంచి ఎవరైతే లబ్ధి పొందారో అన్నా క్యాంటీన్ ద్వారా, ఎవరైతే వారి యొక్క ఆహారం తీసుకున్నారో, ఎవరైతే ఈ అన్నా క్యాంటీన్కి ఈ 100 రోజుల నుంచి సేవలు అందించారో వారందరూ కూడా ఈ అన్నా క్యాంటీన్కి హాజరవటం, ఎవరైతే ఈ మంచి సంకల్పాన్ని అన్నదాన మహాయజ్ఞాన్ని ప్రారంభించిన రోజు నుండి ఈ రోజు వరకు ఎన్ని విపత్కర పరిస్థితులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా కూడా ఈ అన్నా క్యాంటీన్ని తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల సహకారంతో దుగ్గిరాల గ్రామం రైలుపేటలో ఆలోచిస్తే మీరు ప్రముఖ వ్యాపార కేంద్రాలు, ప్రముఖ రైల్వే స్టేషను, వీటికి వచ్చే హమాలీలు, రైల్వే స్టేషన్కి వెళ్ళే ప్రయాణికులు, బాటసార్లు వీరందరూ కూడా ఈ అన్నదాన మహాప్రసాదాన్ని స్వీకరించి వారి యొక్క సంతోషాన్ని వ్యక్తం చేసి మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాల గ్రామంలో ఎంతమంది లేబర్ ఉన్నారో మీకు తెలియదు. మీకు తెలిసిందల్లా ఒకటే, కోల్చడమే. ఏదైనా కోల్చడమే మీకు తెలిసింది. అయితే మా దుగ్గిరాల గ్రామంలో ఈరోజు అన్నా క్యాంటీన్ పెట్టి 100వ రోజు అయింది. గుర్తుపెట్టుకోండి, పేదలకి అన్నం పెట్టడానికే తెలుగుదేశం ప్రభుత్వం ఉంది. మరియు నారా లోకేష్ గారు పేదలంటే ఎంతో అభిమానంతో ఉంటాడు. మీరు ఒకసారి ఆయన మాట్లాడే విధానం చూసినా కానీ, ఆయన ఎక్కడికైనా వచ్చినప్పుడు చూసినా కానీ చూడండి, లోకేష్ గారు అక్కడే ఉంటాడు. తుళ్లూరులో వివిధ కార్యక్రమాలు జరిగాయి. వివరాలు రాజధాని రిపోర్ట్లో. తుళ్లూరు మండలం అబ్బరాజుపాలెం గ్రామంలో తాడికొండ నియోజకవర్గం వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి మేకతోటి సుచరిత ఎన్నికల ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో బుర్రా వెంకట శివారెడ్డి, కొమ్మినేని దత్తు, డీజే శ్రీను తదితరులు పాల్గొన్నారు. మంగళగిరి పెన్షనర్స్ కార్యాలయ ప్రాంగణంలో బుధవారం మేడే వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు హాజరై మేడే ప్రాధాన్యతలు వివరించారు. ఈ కార్యక్రమానికి పెన్షనర్స్ సంఘం అధ్యక్షులు వి గోపిరెడ్డి అధ్యక్షత వహించారు. వివిధ ప్రాంతాల నుండి పింఛన్దారులు హాజరయ్యారు. ఆత్మకూరులో ఏఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి జంజనం కోటేశ్వరరావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఏఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. అనంతరం అభ్యర్థి కోటేశ్వరరావు మాట్లాడారు. క్యాంపింగ్ చేయటం ఇదో భాగం. ఎందుకంటే గత 24 సంవత్సరాల నుంచి కూడా జరుగుతున్నది 1-2% వాళ్ళు మాత్రమే రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ లబ్ధి పొందుతూ ఉన్నారు. మిగతా వాళ్ళందరికీ అన్యాయం జరుగుతూ ఉంది. అందుకని ఈ డోర్ టు డోర్ క్యాంపింగ్ వెళ్తూ ఉంటే నియోజకవర్గంలో చెప్తా ఉన్నారు, ఈ రాష్ట్రంలో చెప్పారు, ఒకటే చెప్తా ఉన్నారు, కొత్త పార్టీలు ఎన్నో వచ్చినాయి, మధ్యలోనే ఆగిపోయినాయి. మీలాంటి వ్యక్తి సమస్యల మీద పోరాడతా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు సీఎం చేయాలని ఒక లక్ష్యంతో మీరు ముందుకెళ్తా ఉన్నారు. ఈ విధానం బాగుంది. చిర్రావూరులో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నారా లోకేష్ విజయాన్ని కాంక్షిస్తూ టీడీపీ జనసేన నాయకులు ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కొల్లిశేషు, వీరిశెట్టి శ్రీనివాసరావు, కాళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. గ్రామానికి ఒక మేనిఫెస్టోను పెట్టి
ప్రజలకి ఈ గ్రామంలో ఏం కావాలో అని చెప్పి ఆ మేనిఫెస్టోను కూడా ఇస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటూ నారా లోకేష్ బాబు గారు అధికారంలో ఉన్నా లేకపోయినా సరే ప్రజలకు దగ్గర అయ్యి ఓటర్ టు లోకేష్, లోకేష్ టు ఓటర్ అనే విధంగా ఇవాళ లోకేష్ బాబుకి బ్రహ్మరథం పడుతున్నారు. ఏ ఇంటికి మనం వెళ్ళినా కూడా మనం గడపెక్కే ముందే అయ్యా ఈసారి గట్టిగా తెలుగుదేశం ఓటేస్తామని చెప్పి ప్రతి ఒక్కరు చెందుతూ చెప్పి మమ్మల్ని ప్రోత్సహించి ఇంకా ముందు గట్టిగా మీరు పనిచేయండి, మీరు కూడా గట్టిగా ఓట్లు వేయించాలని చెప్పి మనల్నే ఉల్టా ప్రజలందరూ అడుగుతున్నారు. ఇంటింటికి ప్రచారం చేయటం జరిగింది. ఈ ప్రచార కార్యక్రమంలో ప్రతి ఒక్కళ్ళు మనకి ఎదురొచ్చి మేము తెలుగుదేశం పార్టీకే ఓటేస్తాం, ఖచ్చితంగా మనం తెలుగుదేశం పార్టీని గెలిపించుకుందామని అందరూ వాళ్ళే ఓటర్లు చెప్పడం అదొక కొసమెరుపు. అలాగే మేము ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూడా తెలుగుదేశం పార్టీ చిరావూరు గ్రామానికి అండగా ఉండిద్ది. ప్రజల స్పందన కూడా బాగుంది. అదేవిధంగా భవిష్యత్తులో వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ని ఓటర్ రూపంలో తీసుకొస్తామని చెప్పేసి ప్రజల నుంచి సంక్షేమంగా మాటలు రావడం కూడా జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా భవిష్యత్తులో జగన్ ఇంటికి పంపించే విధంగా జనసేన, టీడీపీ, బీజేపీ పార్టీలు తీసుకుంటాయని చెప్పి సందర్భం. చిర్రావూరులో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నారా లోకేష్ విజయాన్ని కాంక్షిస్తూ టీడీపీ, జనసేన నాయకులు ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కొల్లిశేషు, వీరిశెట్టి శ్రీనివాసరావు, కాళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. తాడేపల్లి కరకట్ట మీద కూడా టీడీపీ, జనసేన నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు మేకా శ్రీధర్ రెడ్డి, శిరీష రెడ్డి, కొమ్మినేని శిరీష తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. రేపు 13వ తారీఖు జరగబోయే ఎలక్షన్లో వారు వన్ సైడ్గా జరగబోతుంది. నారా లోకేష్ గారు మంగళగిరి నియోజకవర్గంలో 50,000 మెజార్టీతో గెలవబోతున్నారండి. మేము తిరిగేది దేనికంటే మెజార్టీ కోసమే. గెలుపు అయితే డిసైడ్ అయిపోయిందండి. బ్యాలెట్ నమూనాలో నారా లోకేష్ గారి నెంబర్ 3 అండి. పట్టణ ప్రజలంతా కలిసి మూడో నెంబర్ మీద సైకిల్ గుర్తు మీద ఓటేసి నారా లోకేష్ గారిని అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించాలని చెప్పి కోరుతున్నామండి. గెలుపు పదంలో ముందుకు తీసుకెళ్లే విధంగా నారా లోకేష్ గారి నాయకత్వంలో మేమంతా పనిచేస్తా ఇంటింటికి వెళ్ళి నారా లోకేష్ గారు ఏ అయితే వాగ్దానాలు ఇచ్చారో వాటిని వివరిస్తా జనాల్లోకి తీసుకెళ్ళి మేమంతా ఏకదాటిగా కృషి చేస్తున్నాం. ఏదైతే నారా లోకేష్ గారు మా మంగళగిరిలో పోటీ చేయడం మాకెంతో ఆనందంగా ఉంది.